ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంతా తుపాను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు అక్టోబర్ 26, 27, 28, 29 తేదీల్లో తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుపానుగా తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావం ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ఉండే అవకాశం ఉందని, భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులను చంద్రబాబు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలు, వరదల వలన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా తుపాను రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల వాసులకు తుపానుపై అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొంతా తుపాను, ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు. మరోవైపు మొంతా తుపాను నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు అక్టోబర్ 27, 28, 29 తేదీలలో సెలవు ప్రకటించారు. అలాగే తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ అక్టోబర్ 27, 28 తేదీలలో సెలవు ఇచ్చారు. మరికొన్ని జిల్లాలలోనూ సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబర్ 28న తుపాను తీరం దాటనుండగా, ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28, 29వ తేదీలలో సెలవులు ఇవ్వాలని సూచించింది.